ఖైరతాబాద్ లో కొలువు తీరిన బడా గణేశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల తాకిడి అధికంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో శ్రీ విశ్వశాంతి మహాగణపతి రూపంలో విగ్రహాన్ని రూపొందించారు. ఆనవాయితీ ప్రకారం ఖైరతాబాద్ మహాగణపతికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజలు చేశారు. అడవుల ద్వారా మయన్మార్కు భారత యువత సంచలన విషయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. మయన్మార్ నుంచి 37 మంది భారతీయులను కేంద్ర విదేశాంగ శాఖ విడిపించిందని, ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను ఏజెంట్లు మోసం చేశారని, వారిలో ఏపీ నుంచి తెలుగు ఏజెంట్లు ఉండడం దురదృష్టకరమని తెలిపారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని థాయిలాండ్ తీసుకెళ్లి అక్కడి నుంచి రాత్రిపూట అడవుల ద్వారా మయన్మార్ తరలించారని వెల్లడించారు. భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉండొచ్చు, కానీ యువత క్లారిటీ లేకుండా ఎవరితో పడితే వారితో విదేశాలు వెళ్లకూడదని సూచించారు. పిల్లలను విదేశాలకు పంపించేటప్పుడు 1కి 10 సార్లు తల్లిదండ్రులు ఎక్కడికి పంపిస్తున్నారో పరిశీలించుకోవాలని పెమ్మసాని హెచ్చరించారు. రాహుల్ ఓటర్ అధికార యాత్రలో పాల్గొనేందుకు బీహార్ వెళ్లిన సీఎం స్టాలిన్ పర్యటనపై తీవ్రంగా స్పందించిన తమిళనాడు బీజేపీ నేతలు సనాతన్ ధర్మంపై కుమారుడి వ్యాఖ్యలు అక్కడ ప్రస్తావించగలరా అని సవాల్ విసిరారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇండియా కూటమి తరఫున బీహార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎన్నికల కమిషన్ను కీలుబొమ్మగా మార్చిందని విమర్శించారు. ఎన్నికలు న్యాయమైన రీతిలో జరిగితే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తామంతా ఐక్యంగా ఉన్నామని స్టాలిన్ తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల సమర్పణకు తేదీని పొడిగించారు. ఇంకా అప్లై చేయని అభ్యర్థులు ఆగస్టు 28లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు. కళ్యాణి వాగులో చిక్కుకుపోయిన 6 బ్రిడ్జ్ కార్మికులు వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూపులు. కామారెడ్డి పట్టణ పోలీసులు రంగంలోకి దిగి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దొంగ ఓట్లపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుమానం వ్యక్తం చేస్తే బండి సంజయ్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్న పొన్నం. దొంగ ఓట్లతో గెలవలేదని భావిస్తే విచారణ కోరాలని బండి సంజయ్కు పొన్నం సవాల్. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి బీజేపీ కుట్రలను బయటపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. రాహుల్ తేజస్వి యాత్రపై బీజేపీ ఎమ్మెల్యే శ్రేయసీ సింగ్ విమర్శలు. ఎన్నికలప్పుడు వర్షాకాలం కప్పల్లా బయటకు వస్తారని వ్యాఖ్య. గత 5 ఏళ్లలో రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారని సూటి ప్రశ్న. ప్రశాంత్ కిషోర్ బీహార్ పరువు తీస్తున్నారని తీవ్ర ఆరోపణ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. న్యాయం అడిగితే అర్బన్ నక్సలేట్ అంటారా? అమిత్ షా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశానికి మంచివాళ్లు కావాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవి చాలా కీలకమైనదని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి తమ అభ్యర్థిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని, ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నామని రాజా ప్రకటించారు. వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డిపై ఏపీ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలనపై, కూటమి ప్రభుత్వంపై భూమాన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు తమ ప్రభుత్వం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.